కాకుండా గెలవడానికి అవతలవాడు బలవంతుడని తెలిసిన తర్వాత ఓటమే కదూ నిర్ణయం. ఇంకెందుకు ఇంకా అసలు యుద్ధం చేయడం ఎందుకు, ఆడడం ఎందుకు? అవతలవాడు బలవంతుడు, మనం బలహీనులం అని తెలుసుకున్నవారు గెలుపు కావాలనుకున్నప్పుడు కపటోపాయాన్ని మిళితం చేస్తారు. అంత మాత్రానికి అది మోసం 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 అంటామే, గెలవడానికి ఆ ప్రయత్నం ఉండదా? అది పెద్ద దోషమా అన్నాడు. ఎంత స్పష్టంగా బయటపడిపోయాడో చూడండి. అయితే నన్నయ్య గారి హృదయం ఏమిటంటే ఆ జూత క్రీడ అటువంటిది. ఒకసారి వచ్చి కూర్చున్న తరువాత ఊబిలో దిగపోరిపోతున్నవాడు పైకి రావాలని కొట్టుకున్న కొద్దీ లోపలికి వెళ్ళిపోయినట్టు, ఒకసారి కూర్చున్న తర్వాత ఎన్ని ధర్మాపన్నాలు మాట్లాడినా ఎన్ని ధర్మాలు చెప్పినా పూర్తిగా అన్నీ పోయే వరకు పైకి లేవలేడు. ఆ వ్యసన బలం అటువంటిదని నిరూపించడం నన్నయ్య గారి హృదయం కాదు. ఆయన వ్యాస హృదయాన్ని అనుసరించి ధర్మానికి కట్టుబడ్డాడనడం సంస్కృత భారతం యొక్క హృదయం. కాబట్టి జూదమాడడం నీకు భయం అయితే మానేవయ్యా అన్నాడు. ఇది ఏదో అవతల వారిని కవ్వించినట్లుగా వచ్చినటువంటి మాట. జూదమాడడం అసలు నీకు భయం, అందుకు ఆడటం నువ్వు. అంతేకాని మోసపు జూదం, కపటంతో కూడుకున్న జూదం, ఇన్ని మాటలు అంటావే, అసలు ఆడావా? నువ్వు ఓడావా? ఎందుకు ఆ మాటలు? నీకు ఆడడం భయమైతే ఆడకు అన్నాడు. ఈ మాట రెచ్చగొట్టింది ధర్మరాజు. ఆడాలనుకున్నాడు. ఏమిటి మాయాద్యూతం అంటే? మాయాద్యూతం మాయాద్యూతం అంటారు, మోసంతో జూదం ఆడారండి అంటారు. నేను ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. శకుని ఇటు కూర్చున్నాడు, ధర్మరాజు గారు అటు కూర్చున్నాడు. అసలు ధర్మరాజు గారు పందెం వేయలేదు. ధర్మరాజు గారికి శకునికి జరిగినటువంటి ఆ జూదంలో ధర్మరాజు గారు చేత్తో పాచికలు ఒక్కసారి కూడా పట్టుకోలేదు. శకునే పట్టుకున్నాడు. పట్టుకుని శకుని పందెం వేశాడు. అన్న పందెం పడింది, గెలుస్తూ వెళ్ళిపోయాడు. పందెం ఒడ్డుతూ ధర్మరాజు వెళ్ళిపోయాడు. అన్నీ ఆయనన్న పందాలే పడ్డాయి కాబట్టి శకుని గెలిచాడు. తను అన్నవి పడలేదు కాబట్టి ధర్మరాజు గారు ఓడిపోయాడు. కాబట్టి అసలు పాచికలు చేత్తో ధర్మరాజు పట్టుకోలేదు. ధర్మరాజు చేత్తో పాచికలు పట్టుకోకపోయినా అది ఒకవేళ కపటంతో కూడిన జూదం అయితే, ఆ కపటంతో కూడినటువంటి జూదం శకుని ఆడాడు అని నిరూపించడం ఎలా? చేతిలో పాచికలు పట్టుకున్నాడు, వేశాడు, పందెం పడింది. భీష్ముడు ఉన్నాడుగా, ద్రోణుడు ఉన్నాడుగా, అందరు అక్కడే కూర్చున్నారుగా. శకుని ఆడిన జూదం మోసంతో కూడుకున్నది అనడానికి ఏమైనా ప్రబల సాక్ష్యం ఉన్నదా? కాబట్టి ధర్మరాజాదులను ఓడించడం అన్యాయం అని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉన్నదా అసలు అందులో? మరి శకునిని నమ్ముకుని కదా దుర్యోధనుడు పిలిపించాడు. నీకెందుకు, నేను గెలిచి తీరుతాను, 3 లోకాల్లో నాతో సమానమైన వాళ్ళు లేరని కదా అన్నాడు. మరి అంత గొప్పవాడైన వాడు, ఇన్నింటినీ తను గెలవగలిగిన వాడు, అనుజ్యూతంలో పాండవుల్ని 12 ఏళ్ళు అరణ్యవాసానికి 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపగలిగిన శకుని 12 ఏళ్ళ అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం అయిపోయి పూర్తి చేసుకుని బయటికి వచ్చినటువంటి పాండవులతో కురుక్షేత్ర యుద్ధం చేసి అందరూ చచ్చిపోయే బదులు మళ్ళీ జూత క్రీడకు ఆహ్వానించి మళ్ళీ ఎందుకు జూదం ఆడలేదు? 2 మాటలే ఎందుకు ఆడాడు? ఎక్కడుంది అసలు మోసపు జూదం? అది శకుని కపటంతో ఆడాడనడానికి సాక్ష్యమేమి అంటే ఒక్కటే సాక్ష్యం. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, జూదానికి ఆ పందెం వేయడానికి పట్టుకునేటటువంటి ఆ పాచికలకి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆవిడ పేరు పాశాధిష్టాత్రి అంటారు. చిన్న చిన్న స్థాయి దేవతలు ఉంటారు, వాళ్ళు వశవర్తులు అవుతారు, వాళ్ళు వశం అవుతారు. చాలా దానికి సంబంధించినటువంటి తుచ్చమైన ఆరాధనా విధానం తెలిస్తే వాళ్ళు వశవర్తులు అవుతారు. వాళ్ళ వశవర్తులైతే వాళ్ళు చెప్పిన మాట వింటారు. వాళ్ళు చెప్పిన మాట వింటే ఎవరికి ఆ దేవత వశపడుతుందో వాడు ఏమనుకున్నాడో అదే పడుతుంది తప్ప ఇంకొకడు అనుకున్నది పడదు. అది శకునికి తెలుసు. శకునికి ఆ పాచికలకి అధిష్టాన దేవత అయినటువంటి పాశాధిష్టాత్రీ దేవతని వశం చేసుకున్నాడు. వశం చేసుకున్నటువంటి కారణం చేత ధర్మరాజుని నేను ఓడించగలను అని తెలుసు.
ధర్మరాజు గారికి ఆ దేవతని వశం చేసుకున్నటువంటి ప్రయోగం తెలియదు, అటువంటి పని ఆయన చెయ్యలేదు, అందుకని నాతో ఆడలేడన్న విషయం కూడా శకునికి తెలుసు. కానీ ఆరణ్య పర్వంలో అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవుల దగ్గరికి బృహదశ్యుడు అనబడేటటువంటి మహర్షి వచ్చారు. వచ్చి నీలాగే నలుడు కూడా ఇబ్బంది పడ్డాడయా ఈ అక్షక్రీడలో, ఈ జూదమునందు, ఇక నుండి నువ్వు ఎవ్వరికీ ఓడిపోవలసిన అవసరం లేకుండా నీకు కూడా నేను ఒక మహావిద్యని ప్రసాదిస్తున్నాను, ఇక ఇప్పుడు నిన్ను శకుని ఓడించలేడు అని అక్షహృదయాన్ని ఇచ్చాడు. ఋగ్వేదంలో సూక్తం, అక్షసూక్తం అని ఒక సూక్తం ఉంది దాని మీద. ఆ అక్షహృదయాన్ని ఇచ్చాడు. ఆ అక్షహృదయాన్ని పొందాడు ధర్మరాజు, అరణ్యవాస సమయంలో పొందాడు. అప్పటికే అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అందుకే అరణ్యవాస అజ్ఞాతవాసముల తర్వాత మళ్ళీ పిలవడి శకుని. కారణం ఏమిటంటే ఇప్పుడు ధర్మరాజు గారికి అక్షహృదయం వచ్చు. శకుని ఎంత ఎత్తు వెయ్యగలడో అంత ఎత్తు అయినా వేయగలడు. తనకు కావలసిన పందెం తనకు పడుతుంది, అవసరమైతే అవతలవాడికి పడకుండా కూడా చేయగలడు ఇప్పుడు. అందుకే ఇక పిలవలేదు. ఆట అన్నది క్రీడాస్ఫూర్తి అంటే మోసం లేకుండా ఆడింది ఆట తప్ప, అవతలవాడికి అటువంటి శక్తి లేదని తెలిసి పాచికలను వశం చేసుకుని ఆడాడు కనుక దోషభూయిష్టమైన ఆట అయింది. అది క్రీడాస్ఫూర్తితో ఆడిన ఆట కాదు, మోసం చెయ్యడానికే ఆడారు. అందుకే శకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆడడానికి. పైగా అసలు ఆడవలసి వస్తే దుర్యోధనుడు ఆడాలి. దుర్యోధనుడు ఆడడం మానేసి శకునితో ఆడించి పందాలు తానొడ్డాడు. ఎందుకని? ఈ శక్తి దుర్యోధనుడికి లేదు కనుక, శకునికి ఉంది కనుక. కాబట్టి కపటజ్యూదంలోనే ఓడించారు ధర్మరాజాదులను తప్ప అవతల యుద్ధ భూమిలోనూ గెలవలేడు. అక్షహృదయాన్ని పొందిన తరువాత ధర్మరాజుని గెలవలేడు. ఇది మహాభారతంలో రహస్యం. కాబట్టి ఇప్పుడు జూదమాడడం భయమైతే మానేవయ్యా అన్నాడు. ధర్మరాజు గారికి పౌరుషం వచ్చి ఆడతానన్నాడు. తెలుగు భారతం ప్రకారం. సంస్కృత భారతం ప్రకారం జ్ఞాతుల మనసు నొప్పించాడు. 13 ఏళ్లకి జరగవలసిన యుద్ధానికి తాను కారణం కాకూడదు, జ్ఞాతులు అప్రీతి పొందకూడదు. మొదటే చెప్పాడు, ప్రతిజ్ఞ చేస్తున్నాను, వాళ్ళు ఏం చేయమంటే చేస్తానన్నాడు. అందుకే ఆడతాను కూర్చోమన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, అనగా మా మామ శకుని నాకై కడంగి జూదమాడెడి నీతోడ కాదు, నాక ఈతడొడ్డిన ధనరాశులివ్వి అయిన బొడిగా నీకు నీగలవాడ నేను. ఓ ధర్మరాజా, పాపము లేనివాడా అని పిలిచాడు. ఎందుకని? ఆయనకి ఇలాంటి మోసాలు తెలియవు, మేము అలాంటి మోసాలు చేస్తాం. కాబట్టి నీ ఓటమికి గణపతి పూజ ప్రారంభం. కూర్చో, ఆడు, నేను ఆడను నీతో. మా మామ శకుని ఆడతాడు, పందెం నేను ఒడ్డుతాను, నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. నేను ఆడలేదు కదా అని నేను ఒడ్డిన పందానికి శకుని ఓడిపోయినా నేను ఆడలేదు కదా అనను, నేను నీకు ఇచ్చేస్తాను ఓడిపోతే. నీది నువ్వు ఒడ్డుకో, నీది నువ్వు ఆడుకో. ఇక్కడ ఆడడానికి ఒకడు, ఒడ్డడానికి ఒకడు. అక్కడ ఆడడానికి ఒడ్డడానికి ఒకడే. వాడు ధర్మమూర్తి, వ్యాసుని యొక్క మాటకి కట్టుబడినవాడు. ఎంత ధర్మమునందు పూనికతో నిలబడిపోయిన మహానుభావుడో ఆలోచించండి. నేను వ్యక్తిగతంగా వ్యాస హృదయానికి పెద్దపీట వేసి మాట్లాడతాను. కాబట్టి ఆయన ధర్మానికి కట్టుబడి నిలబడిపోయాడు. వెంటనే ఇద్దరి మధ్య ప్రారంభమైంది ఆ జూదం. అసలు ధర్మరాజు గారు చేత్తో పట్టుకునే లేదు కదా పాచికలు, శకుని పట్టుకున్నాడు. పట్టుకుని పందెం అడిగాడు. అడిగితే ఈయనన్నాడు దుర్యోధనుడు, అపూర్వమైనటువంటి రత్నములతో, వజ్రములతో, వైఢూర్యములతో పొదగబడినటువంటి నా చేతి కంకణాలని ఒడ్డుతున్నానన్నాడు. ధర్మరాజు గారు అన్నాడు, సముద్రముల యొక్క సుడులలోంచి బయటికి వచ్చినటువంటి మణులతో చేయబడినటువంటి హారములు, వేల కొలది వరహాలతో నిండినటువంటి 10,000 సంఖ్య గల కుండలు నేను ఒడ్డుతున్నానన్నాడు. ఎంత తొందరగా ఓడిపోయి వెళ్ళిపోదామా అన్నది ధర్మరాజు గారి హృదయం. కాబట్టి ఇద్దరు శకుని పందెం వేశాడు. నేను 10 మాటలు చెప్పక్కర్లేదు, శకునే గెలుస్తాడు. ఎందుకంటే ఎంతంటే అంతే పడుతుంది. ఎందుకంటే దాని అధిష్టాన దేవత ఆయనకి వశవర్తి. గెలిచాడు.
అయిపోయింది. 400 నిధులు వడ్డాడు ధర్మరాజు, ఓడిపోయాడు. గజ్జెల గుర్రాలు, ఏనుగులు ఒడ్డాడు, ఓడిపోయాడు. రత్నాలతో కూడిన ఆభరణములను అలంకరించుకున్నటువంటి వేల కొలది స్త్రీలను వడ్డాడు, ఓడిపోయాడు. బంగారు పాత్రలు చేత పట్టుకుని వచ్చిన అతిథులకు పెట్టి వడ్డించడానికి సిద్ధపడినటువంటి 1,00,000 మంది సేవకుల్ని బంగారు పాత్రలతో కలిపి ఒడ్డాడు ధర్మరాజు. 1,00,000 మంది సేవకులను బంగారు పాత్రలతో కలిపి ఓడిపోయాడు. కొన్ని లక్షల మేకలు, గుర్రాలు, గోవులు, గాడిదలు, కంచరగాడిదలు, ఏనుగులు, వాటికి పెట్టబడిన అంబారీలు, వాటికి అలంకారం చేయబడినటువంటి శుద్ధమైనటువంటి బంగారు ఆభరణములు, వీటన్నిటితోటి వాటిని నడిపే వాళ్ళని కలిపి పందెం ఒడ్డాడు. అన్నిటినీ ఓడిపోయాడు. ఒక్కొక్కటి 5 నిమిషాలలో సమస్తం కోల్పోతున్నాడు. చూశాడు విదురుడు, మాయాద్యూతం నడుస్తోంది. ఇంకొక 5 నిమిషాలు ఊరుకుంటే చెప్పనందుకు పాపం నాకొస్తుంది మంత్రిని, కాబట్టి నేను చెప్పాలి. వెంటనే గబగబా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడి దృష్టి అంతా దేని మీద ఉంది? ఎవరోడుతున్నారు అని అడుగుతున్నాడు. తన కొడుకు గెలుస్తున్నాడు, మురిసిపోతున్నాడు. విదురుడు వెళ్ళి ధృతరాష్ట్రుడితో అన్నాడు, కరుడీ దుర్యోధనుడెగ్గులతోడన యుద్ధవిల్లి గోమాయురుతంబులు వించే దుర్నిమిత్తంబులు పెక్కులు ఉట్టే వీని పుట్టిన వేళం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, జ్ఞాపకం తెచ్చుకో, నీ కొడుకైనటువంటి దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కలు కూశాయి, ఎన్నో దుశ్శకనములు కనపడ్డాయి. అంతటి దౌర్భాగ్యుడైనటువంటి వాడు నీకు కొడుకుగా పుట్టాడు. వాసవాత్మజు పంపుమిప్పుడు వాడు ధర్మవిదుండు. నీ శాసనంబున నిగ్రహించు విచార దూరు సుయోధనున్ భూసతీశ్వర దీన నీ కులమున్ మహీప్రజయున్ గత త్రాసవృత్తి సుఖంబువందు ప్రధాన విగ్రహం ఇంకేటికిన్ అని అడిగాడు. ఇప్పటికైనా నా మాట విను, అర్జునుణ్ణి పిలిచి దుర్యోధనుడి దగ్గరికి పంపించు. ఆయన ధర్మం తెలిసిన్నవాడు అర్జునుడు, ఆపగలడు దుర్యోధనుణ్ణి. ఇప్పటికైనా ఆప్చేసేయి జూదక్రీడనని చెప్తాడు, ఆగుతుంది జూదం. ఇక్కడితో ఆపు, ఇంకొక అడుగు ముందుకెడితే ఇక రక్షకులు లేరు, ఎవరూ ఆపలేరు. మహాయుద్ధం సంభవిస్తుంది, సర్వనాశనం అవుతుంది. నీకు నాకు కాదు, సమస్త ప్రజలు, భూమిని పరిపాలిస్తున్న రాజులు నశించిపోతారు. ఆ స్థాయి తెచ్చుకోకు, నా మాట విను, వెంటనే జోక్యం చేసుకో. ధృతరాష్ట్ర మహారాజా, ఈ మనుజాధమున్ గుణవిహీను బహిష్కృతు చేసి ధర్మ మార్గమున గౌరవాన్వయము కావుము. పాండు తనూజులం ప్రతాపం మెసగంగ నీలు. ఇది పద్యము సుమ్ము ఒక్క నక్కనిచ్చి సింహమ్ముల విల్చికోలురుదే అన్యుల వారలు కౌరవేశ్వర. నా మాట విను, పనికి మాలినవాడు ఈ దుర్యోధనుడు. వాడి బుద్ధి అంతా కాపట్యమే, వాడి బుద్ధి అంతా మోసమే. పాండవుల జోలికెడుతున్నాడు, అత్యంత ప్రమాదంలోకి జారిపోతున్నాడు. గెలుస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ పెను ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నాడు. గెలుచుకున్నది తాత్కాలికం, తర్వాత నీ కడుపున పుట్టిన 100 పుత్రులు నశించిపోతారు. నా మాట నమ్ము, ఆపు చేయి. ఇప్పటికైనా ఒక విషయాన్ని నమ్ము, గతత్రాస వృత్తి సుఖంబు వందు. భయాన్ని పోగొట్టుకుంటారు జనులందరూ నువ్వు ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపేస్తే. మహానుభావుడు శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, త్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం అంటారు. భయాన్ని కల్పించేటటువంటి, యుద్ధాన్ని పోగొట్టగలిగినటువంటి స్థితి ఇప్పుడే ఉంది. వేళ దాటిందా, నువ్వు ఊరుకున్నావా? ఎవ్వరు ఇక రక్షించగలిగిన వాళ్ళు లేరు. పాడైపోయేది నీ బిడ్డలే, నువ్వే. గుర్తుంచుకో, ఆపు చేయి, జోక్యం చేసుకో. నువ్వు మహారాజువి, నువ్వు మాట్లాడనప్పుడు మేము మాట్లాడకూడదు. నీకు చెప్పడమే తప్ప ఆపగలిగిన అధికారం మాకు లేదు. మహారాజా జోక్యం చేసుకో అన్నాడు. ఏమీ వినపడనట్లు ఊరుకుని మురిసిపోయాడు, తన కొడుకు గెలుస్తున్నాడని. విదురుడికి ఏ గౌరవం జరుగుతోందో చూస్తున్నారు భీష్మాదులు. వాళ్ళు జోక్యం చేసుకున్నా ఇంతే. అయితే ఒక ప్రశ్న అడగచ్చు, సామ్రాజ్యం అంతటికీ కూడా రక్షకుడు భీష్ముడు కదా, ఆయనే చేత ధనస్సు బాణాలు పట్టుకుంటే ధృతరాష్ట్రుడు తట్టుకోగలడా? దుర్యోధనుడు
ఏనాడు శంతన మహారాజు గారి యొక్క మాటకి కట్టుబడి తాను రాజ్యమును స్వీకరించనని ప్రతిజ్ఞ చేశాడో ఆనాడే రాజ్యాధికారం మీద తనకున్న హక్కుని విడిచిపెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కర్తవ్యం ఒకటే, ఇంటి పెద్దవాడిగా తాతగారిగా ఎన్ని గొడవలు జరుగుతున్నా రాచ పదవిలో కూర్చున్న వ్యక్తి ఎవరో అతను ఆజ్ఞ ఇవ్వాలి తప్ప, అతనికి నచ్చజెప్పగలడు తప్ప, అతను ఆ మార్గాన్ని అనుసరించడానికి సిద్ధపడకపోతే తాను పెంచిన వంశాన్ని తాను నిర్మూలించలేడు. ఎంతో కష్టపడి పెంచాడు ఆ వంశాన్ని, దాన్ని తన చేతులతో తాను త్రుంచలేడు భీష్ముడు. ఆయన చేత అధికారం లేదు, ధృతరాష్ట్రుడు అధికారి. మహానీతి కోవిదుడైనటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి విదురుడు లేచి చెప్తేనే వినని ధృతరాష్ట్రుడు తాను లేచి చెప్పినా వినడు. అవమానాన్ని కొని తెచ్చుకోవడం తప్ప మార్గం ఇంకోటి ఉందా? పైగా అగ్రపూజ కృష్ణ భగవానుడికి జరుగుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క అవతార వైభవం ఏమిటో స్పష్టంగా చెప్పినవాడు భీష్మాచార్యుల వారు. అటువంటి భీష్ముడికి కృష్ణావతారం ఎందుకు వచ్చిందో తెలుసు, కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆపలేమని కూడా తెలుసు, ధర్మం నిలబడుతుంది అధర్మం నశించిపోతుందని కూడా తెలుసు, దానికే దారి తానే పరుచుకుంటున్నాడు దుర్యోధనుడి అని కూడా తెలుసు. అటువంటి స్థితిలో భీష్ముడు లేచి ఏం మాట్లాడగలడు? భీష్ముడు సభని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదా అని అడగచ్చు. అలా వెళ్ళకూడదు. అన్నిటికన్నా అమర్యాదాకరమైనది ఏది అంటే, అందుకే ఆ పర్వానికి పేరు సభాపర్వము. సభాపర్వము అనడానికి కారణం ఏమంటే, నువ్వు చెప్పినది మంచి మాట అని నీకు నమ్మకం ఉంటే సిగ్గుపడవలసిన వాడు విననివాడు. అవతలవాడు వినలేదని నువ్వు సభని విడిచిపెట్టి వెడితే నీకు సభా మర్యాద తెలియదని గుర్తు. తాను చెప్పిన మాట ఎవరో వినలేదని సభని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అన్నది సదాచారముగా సనాతన ధర్మమునందు గుర్తింపబడలేదు. సభని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. పైగా సదాచార తత్పరుణ్ణి, నేను మంచి మాటలు చెప్తున్నాను అనుకున్నవాడే సభని విడిచిపెట్టి వెళ్ళిపోతే, సదాచారమునందు లేదు మంచి మాట వినడం లేదు వీడన్నవాడికి మరింత స్వేచ్ఛ కల్పించట్లా సభలో. వాడు తనిష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి అవకాశం ఎక్కువ కాలా? అప్పుడు ఆ అవకాశం ఇచ్చిన పాపం నీ ఖాతాలో పడలా? అందుకని సభని విడిచిపెట్టడం అమర్యాద, విడిచిపెట్టి వెళ్ళకూడదు. తాను వాదించినా అవతలవాడు వినకపోయినా సభలోనే కూర్చోవడం పెద్దరికం. సభని విడిచిపెట్టడం సభామర్యాద ధిక్కారం. అందుకని ఇది సభాపర్వం, సభా గౌరవం, సభాస్వరూప నిరూపణం చేస్తుంది. అటువంటి సభాపర్వంలో భీష్ముడు సభని ఎందుకు విడిచిపెడతాడు? భీష్ముడే వెళ్ళిపోయాడు అనుకోండి, భీష్ముడికి అంత అవమానం జరిగిందని భీష్ముడి వెనక ద్రోణుడు వెళ్ళిపోతాడు, కృపాచార్యుడు వెళ్ళిపోతాడు, అశ్వత్థామ వెళ్ళిపోతాడు, ధర్మాత్ములందరూ సభలోంచి వెళ్ళిపోతే దుర్యోధనుడికి ఆటపట్టు అయిపోతుంది. అధర్మానికి ఏమైనా చేస్తాడు. ఇంకా కనీసం తాము కూర్చోవడం కొంతవరకు వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. తాము సాక్ష్యంగా ఉంటారు. అటువంటి సభలో నుండి తాము వెళ్ళిపోకూడదు. కాబట్టి కూర్చోవాలి కాదు. కృష్ణుని యొక్క ఆలోచన వేరు, అందుకే ఆయన రాడు. ఎందుకు కూర్చోవాలో ఇంకొక కారణాన్ని మీకు వెనక కథ నడిచేటప్పుడు చూపిస్తాను. అందుకని భీష్ముడి సభ విడిచిపెట్టలేదు, ఆ క్షణమునందు మాట్లాడలేదు. సంస్కృత భారతంలో చాలా మాట్లాడాడు భీష్ముడు. నన్నయ్య గారి భారతంలో మాత్రం 2-3 వాక్యములు మాట్లాడాడు. కానీ సంస్కృత భారతంలో మాత్రం భీష్మాచార్యుల వారు అద్భుతమైనటువంటి ప్రజ్ఞతో మాట్లాడాడు. ఆయనేమి పూర్తిగా మాట్లాడకుండా ఉండలేదు. కానీ తాను ఎందుకు ఒక నిర్ణయాన్ని చేసి చెప్పడం లేదో అర్థం చేసుకోమని సంకేతించాడు ద్రౌపదీదేవిని. పులకాంత కనుక ఆవిడికి అర్థమైంది. అది సంస్కృత భారతం అయితే. తెలుగు భారతంలో అలా కాదు, 3 వాక్యాలు మాట్లాడాడు. కాబట్టి విదురుడు చెప్పాడు, వినలేదు. వినకుండా ఉంటే విదురుడు దుర్యోధనుడి వంక తిరిగి అన్నాడు, ఇవాళ గెలుస్తున్నావు కానీ లోకానికి రేపు తెలీదా? శకునితో పందెం వేయించి ఆడవలసిన అవసరమే ఉంది సుహృద్యూతమైతే. అది సుహృద్యూతమైతే మీరు సరదాగా ఆడుకున్నదైతే నువ్వే ఎందుకు కూర్చుని ఆడలేదు? శకుని ఎందుకు పందెం వేయించావు, నువ్వెందుకు పందెం ఒడ్డావు అని లోకం అడగదా? అనుమానం రాదా? అప్పుడు శకునిది మాయాద్యూతం అన్న విషయం పైకి రాదా? పైకి వచ్చిన నాడు లోకమంతా నిన్ను ఛీ అనదా? నీ ధర్మము నశించిపోలా? ధర్మము నశించిపోయి నువ్వు సంపాదించిన ఐశ్వర్యము శాశ్వతముగా అనుభవంలోకి వస్తుందా? నీవు ఏది సంపాదించాలనుకుంటున్నావో అది తాత్కాలికముగా ఉండడమే కాదు, నీకున్నది కూడా నశించిపోతుంది. ఐశ్వర్యం పోవడం కాదు, ధర్మభ్రష్టత్వం వల్ల నువ్వు నీ సోదరులు కూడా పాడవుతారు. కాబట్టి నా మాట విను, ఆపు చేయి జూదాన్నన్నాడు విదురుడు.
అంటే దుర్యోధనుడు లేచి అన్నాడు, పరుల గుణంబులు పలుమారు కీర్తింతు పక్షంబ పలుకుదు పాండవులకు ధార్తరాష్ట్రుల సంతతంబు నిందింతువు కుడిచిన చోటికి కూర్పవిపుడు ఉత్సంగతలమున ఉగ్ర విశోరగంబన్నట్లు నీవు మా యొద్ద ఉనికి పరుల సంపద సుఖోపాయ బలంబున కొనుట భూపతలకు గుణము కాదే అడుగకయును గర్జమిది ఇష్టుడై చెప్పు నతని కాడ దగిన ఎదియు నన్ను ఇట్టు నట్టు ననగనేలా ఈ ఇమ్ముల ఉండు బుద్ధి చెప్పకుండా మాకు. అది విదురుడు పొందిన గౌరవం సభలో. దుర్యోధనుడు లేచి అన్నాడు, ఎప్పుడూ నువ్వు పాండవుల యొక్క గుణాలని కీర్తిస్తావు, పాండవులు గొప్పవాళ్ళు అంటావు, మమ్మల్ని పనికి మాలిన వాళ్ళని తిడుతూ ఉంటావు, ఎప్పుడూ నింద చేస్తావు. కుడిచిన చోటికి కుర్పవిప్పుడు, ఇక్కడ తింటున్నావు, ఇక్కడ పుచ్చుకుంటున్నావు భోగాలన్నీ. ఏ ఇంట అన్నం తింటున్నావో ఆ అన్నం తింటున్న ఇంటి తరపున మాట్లాడడం చేత కానివాడివి. ఉత్సంగతలమున ఉగ్ర విశోరగంబున్నట్లు నీవు మా యొద్ద యునికి. పెద్ద నల్లత్రాచుని తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీలాంటి వాడి ఇంట్లో ఉంటే అలా ఉంటుంది. పరుల సంపద సుఖోపాయ బలంబునన్గొనుట భూపతులకు గుణము కాదే. పరుల యొక్క సంపదల్ని సులభమైన ఉపాయంతో గెలవడం భూపతుల యొక్క విద్య కాదా? అందుకని గెలిచాను ధర్మరాజుని, నువ్వెందుకు గుండెలు బాదుకుంటావు? అడగకుండానే ఈ పని చెయ్యేని చెప్పాలి అంటే మంచివాడై అవతల వాడికి ప్రియమైన వాడై ఉండాలి. నువ్వేం మాకు అటువంటి వాడివి కావుగా, నువ్వెందుకు మాట్లాడతావు? నేను అడిగానా? నేనేం చెయ్యాలో చెప్పమని అడిగానా? నేను అడగనప్పుడు నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వెక్కడుండాలో అక్కడుండు, నువ్వు నాకు బుద్ధి చెప్పక్కర్లేదా? ఈ మాట పరమ ధర్మాత్ముడైనటువంటి వాడు, పితృసమానుడైనటువంటి వాడు, మహామంత్రి, నీతికోవిదుడు, లోకము చేత శ్లాఘింపబడినవాడు, మంచి హృదయం ఉన్నవాడు, కౌరవుల యొక్క ధార్తరాష్ట్రుల యొక్క అభ్యున్నతిని కూడా కోరుకుంటున్నవాడు, ధర్మపక్షాన మాట్లాడుతున్నవాడు. అటువంటి విదురుణ్ణే అంత మాట అన్నాడే. విదురుణ్ణన్న మాట ఎవరిని అనడు ఆ తెంపరితనం ఉన్నవాడు. పైగా తాను గెలుస్తున్నానన్న ఉన్మాదంలో ఉన్నవాడు ఎవరిని అనడు. అనకుండా ఉండాలంటే ఛీ నోర్మోయ్ అనగలిగిన అధికారం ఉన్నవాడు ఎవరు? ధృతరాష్ట్రుడు ఒక్కడే. ఏమనాలి? నీకు బుద్ధుందిరా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలిసి మాట్లాడుతున్నావా? నువ్వెంత, విదురుడెంత? విదురుడు ఉద్దేశించి అలా అంటావా? విదురుడు ఒళ్ళో నాగుపామా? ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఈ ఇంట తిండి తింటున్నాడా? అయినా ధర్మపక్షాన మాట్లాడ్డా? నాలుక కోసేస్తానేమనుకుంటున్నావు? ఆపు జూద క్రీడ. అనగలిగిన వాడు ధృతరాష్ట్రుడొక్కడే. అందుకే దుర్యోధనుడి కన్నా పెనువేప విత్తు ధృతరాష్ట్రుడు. తన కంటి ఎదుట మంచి చెప్పినటువంటి సోదరుడు మంత్రి అవమానింపబడుతుంటే, కొడుకు లక్ష్య పెట్టకుండా ప్రవర్తిస్తుంటే పరమ సంతోషంతో తన కొడుకు గెలుస్తున్నాడని ఊరుకున్నాడు. పరిస్థితి ఇది అయినప్పుడు భీష్మద్రోణులు ఎలా జోక్యం చేసుకుంటారు? కాబట్టి ఏ ఇంటనైనా ఆ ఇంటి యజమానికి ఎంత కర్తవ్యం ఉంటుందో, పరిస్థితులు దూరం వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇంటి యజమాని ఎంత విచక్షణాధికారంతో ప్రవర్తించవలసి ఉంటుందో, తన భార్యని, తన బిడ్డల్ని ఇంటి గౌరవం కోసం ఎలా నిలబెట్టవలసి ఉంటుందో మహాభారతం మనకి నిరూపణం చేస్తుంది. కాబట్టి విదురుడు అన్నాడు, ఒరే, లోకంలో ప్రియమైనటువంటి మాట అన్ని వేళలా ప్రియంగా చెప్పడం కుదరదు. ప్రియమైన మాట కఠినంగా చెప్పవలసి వస్తుంది. కఠినంగా చెప్పినా అందులో ప్రియమైన మాట ఉంది, మన అభ్యున్నతి కోసం చెప్పారని అలా గ్రహించడానికి హృదయమునందు సంస్కారం ఉండాలి. నీకు ఆ సంస్కారం ఉంటే నేను ఇలా ఎందుకన్నాను అన్నది నీకు అర్థమై ఉండేది. నువ్వు నా మాట ఎందుకు వింటావు? నువ్వు ఎవరి మాటలు వింటావన్న దాన్ని బట్టి నీ అభ్యున్నతి నిర్ణయింపబడిపోయింది. నువ్వు నా మాటలు వినవు, నువ్వు ఎవరి మాటలు వింటావో నువ్వు ఆడుతున్న ఆట చెప్తోంది. దీని పర్యవసానమేమో కాలము నిర్ణయిస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం సుమా. మన పక్కన చేరినటువంటి వాడు ఎటువంటి వాడు, వాడి గుణగణములు ఎటువంటివి, వాడి స్వభావం ఎటువంటిది, దానిని బట్టి ఎప్పటికైనా మన అభ్యున్నతి కానీ మన పతనం కానీ నిర్ణయింపబడుతుంది. దుశ్శాసనుణ్ణి, కర్ణుణ్ణి, శకుని ఇలాంటి వాళ్ళని పక్కన చేర్చుకున్నాడు. వాళ్ళు చెప్పిన మాటలే వింటాడు. విదురుడు చెప్పిన మాట ఒక్కనాడు ఒక్క మాట వినడు. విదురుడికి లోటు వచ్చిందా మహాభారతంలో? విదురుడి కీర్తి తగ్గిందా? వినకపోయిన వాడు నశించిపోయాడు.
తప్పు ఎక్కడుంది అంటే చెడు మాట చెప్పిన వానిది తప్పు కాదు, చెడు మాట చెప్పడానికి అవకాశం ఇచ్చిన వాడిది తప్పు. నువ్వెందుకు ఇవ్వాలి? పక్కన చేర్చుకున్నావు, విన్నావు, పాటించావు, పాడయ్యావు. పక్కన చేర్చుకోకుండా ఉంటే, వినకపోతే, పాటించకపోతే పాడై ఉండేవాడివా? కాబట్టి ఎవరి అభ్యున్నతి వాళ్ళ చేతిలో ఉంది, ఎవరి పరాకు వాళ్ళ చేతిలో ఉంది. నువ్వు అభ్యున్నతిలోకి రావాలంటే నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు మంచివాడు మంచివాడు మంచివాడని చేరదీశావు, ఆయన హృదయమేమో తెలుసుకోవడానికి ఒక్క మాట చాలు. ఒక మాట విన్నావు, ఒక రోజున తెలిసిపోయింది ఆయన హృదయం ఏమిటో, ఇక నీ దగ్గరికి రానివ్వకూడదు, దూరం పెట్టేయవలసిందే. తెలిసిన తరువాత కూడా దగ్గరికి చేర్చావో వాడే గొయ్యి తీస్తాడు తెలిసిపోయినప్పుడు. అందున తెలిసిపోయిన తరువాత ఇక దగ్గరికి రానివ్వకూడదు, మరింత ప్రమాదకరం. తెలిసి తెచ్చుకున్నాడు, ఒకరు చెప్పినా వినలేదు, దాని చేత సర్వనాశనాన్ని పొందాడు. అందుకే మహాభారతం యొక్క సందేశం అది. మనిషి పతనం ఎక్కడుంటుంది అంటే మనిషి పక్కన చేరేటటువంటి వాళ్ళని బట్టి ఉంటుంది. అందుకే శారీరకంగా మనిషి పక్కన చేరచ్చేమో కానీ మనసులోకి చేరనివ్వకూడదు. అలాగని శారీరకంగా పక్కన చేర్చిన అదే పనిగా మాట్లాడేవాడి వలన ఎప్పటికైనా ప్రమాదం వస్తుంది. కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో నేర్చుకుని బ్రతకడం అన్నది జీవితంలో తెలిసి తీరాలి, లేకపోతే ప్రమాదం వస్తుంది. కాబట్టి ధర్మరాజు గారు మళ్ళీ ఒక్కొక్కటి ఒడ్డుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎల్ల ధనంబులు నోటుబడి ఇందుకులేశ్వర ఇంక నొడ్డగా మొల్లము నాకు చూపమని ముందట సారలు త్రోచి ఆడగా నొల్లకయున్న సౌబులునకు ఉన్నత చిత్తుడు దారుణీతలంబెల్లను ఒడ్డి యొటుబడియన్ బలవద్వ్యసనాభిభూతుడై. నన్నయ్య గారి ఆంధ్ర భారతాన్ని అనుసరించి వ్యసనము బాగా తలకెక్కినటువంటి ధర్మరాజు ఇన్నిటిని ఓడిపోతున్నా సరే అందులోంచి బయటికి వద్దాం అనుకోలేనివాడు. వ్యసనము అంటేనే దానికి ఉన్న లక్షణం అది. అన్నీ పోతున్నా మళ్ళీ ఇంకా ఏదో అందులో గెలవగలమనేటటువంటి తాపత్రయాన్ని అలా నిలబెట్టి ఉంచుతుంది, ఉంచి సర్వనాశనం చేసేస్తుంది. వ్యసనమునకు వశపడినటువంటి వాడై అన్నిటినీ ఓడిపోయిన తరువాత శకుని పాచికలు వేయడం మానేసి, పందెం వేయడం మానేసి ఆ పాచికలు కింద పడేసి, ఇక నీ దగ్గర ఏముందని నేను పందెం వేయను, ఏమైనా ఉంటే కదూ పందెం వేయడానికి, ఏముంది నీ దగ్గర అని అడిగాడు. అడిగితే ధర్మరాజు గారు అన్నాడు, పౌరుషం వస్తుంది కదూ, నా సమస్త సామ్రాజ్యాన్ని ఒడ్డుతున్నాను అన్నాడు. వెంటనే శకుని పాచికలు తీసి వేశాడు. పాశాధిష్టాత్రి వశమైన వాడు వెంటనే అనుకున్న పందెం పడింది. అంతే. నిన్నటికి మహారాజు, పావుగంట ముందు నేను ప్రసంగం మొదలుపెట్టేటప్పటికీ సార్వభౌముడు, 25 నిమిషాల తర్వాత సర్వభ్రష్టుడు, అన్నిటినీ పోగొట్టుకున్నాడు, ఒక్క ధర్మాన్ని తప్ప. ధర్మం పోయిందన్న మాట అనడానికి వీల్లేదు. నిజానికి ధర్మమునందు నిలబడ్డాడు వ్యాసహృదయాన్ని అనుసరించైతే. అన్నీ రాజ్యమంతా పోయింది. పోతే పౌరుషం వచ్చి తమ్ముల అత్యంత ధర్మసమేతుల ఆయత బాహుల నాజి జయుల ఆదిత్య తేజుల ఆది భూపాలక చరితుల అభిమాన సత్యరతుల సహదేవ నకుల వాసవ సుత భీముల క్రమమున నలువుర కౌరవేంద్రుడొక్కొక్క యొడ్డున ఒడ్డి తన్నును ఒడ్డి ఎక్కివంబున అప్పుడు ఓటుబడిన అతని జూచి శకుని అనియే ఇట్లేల నిన్నొడ్డి తదిప నీకు ఒండు ధనము కలదు మరిచితెట్లు కమలాక్షి పాంచాల కన్య నీకు ధనము కాదే అనినా. ధర్మరాజు గారు రాజ్యం పోయినా సరే పౌరుషంతో ఇంకా గెలవగలనని వ్యసనమునందు అనురక్తి తీవ్రమైన వాడై అపారమైనటువంటి బాహుబలం కలిగినటువంటి వాడు, 4 దిక్కులనున్నటువంటి సామ్రాజ్యములను గెలవగలిగినటువంటి వాళ్ళు, తమ అన్నగారిని సార్వభౌమ పదమునందు కూర్చోపెట్టినటువంటి వాళ్ళు, సూర్యభగవానుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి అభిమానధనులైనటువంటి వాళ్ళు, అపారమైన పరాక్రమము కలిగినటువంటి సహదేవ నకుల అర్జున భీములను క్రమంగా ఓడిపోయాడు. నన్నయ్య గారి భారత క్రమంలో